పులులని సింహాలని కబ్జా చేస్తున్నారు, పర్యావరణానికి ఇబ్బంది పెడతా ఉన్నారు, ఎస్యూ ల్యాండ్ను గుంజుకుంటా ఉన్నారు కింద ముఖ్యంగా బీఆర్ఎస్ బీజేపీ నాయకులు చాలా తపరపడతా ఉన్నారు. బాధ వాస్తవాల్ని మరుగున పెట్టి రాజకీయ పబ్బం గడుపుకోవడం కోసం ఈరోజున వాళ్ళకున్నటువంటి మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా, వాళ్ళ బాగా పత్రికల ద్వారా ప్రచారం చేస్తూ ఉన్నారు. వాస్తవంగా ఒకటి వాస్తవం, సర్వే నంబరు 25 కంచగచ్చిబౌలిలో 2324 ఎకరాల 5 గుంటల భూమి. ఈ భూమిని ఆనాటి ప్రధానమంత్రి గారు 1975లో హైదరాబాద్ సెంట్రల్ ఇన్స్టిట్యూట్కి ఈ భూమిని పొజిషన్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ భూమి టోటల్గా కంచె అంటేనే యాక్చువల్గా గ్రేజీ ల్యాండ్, అంటే పశువుల మీద కోసం ఉంచేటువంటిది గ్రేజీ ల్యాండ్ అంటారు. అంటే ప్యూర్గా గవర్నమెంట్ ల్యాండ్. రెవెన్యూ రికార్డ్స్లో కూడా గవర్నమెంట్ ల్యాండ్ అనే ఉంది. ఫారెస్ట్ అనేది ఎక్కడ లేదు. లేని దాన్ని ఫారెస్ట్లో ఉందన్నట్టుగా, ఫారెస్ట్ ఏదో కబ్జా చేస్తున్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. ఇది పూర్తిగా వాస్తవ దూరం, టోటల్గా బోగస్ ఫారెస్ట్ అని మాట్లాడడం. రెండవది, అయితే ఈ గడచిన 20 సంవత్సరాల నుంచి, అంటే గత ప్రభుత్వాలు 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ఉన్నది, మరి అంతకుముందు ఉన్నటువంటి టీడీపీ ప్రభుత్వం ఈ భూమి నుంచి సుమారుగా 400 ఎకరాలు 2023 9 ఆగస్టు నాడు ఐఎంజీ అనే సంస్థ, బిల్లీరావు అనే వ్యక్తి ఐఎంజీ సంస్థ, ఐఎంజీ సంస్థకు అంటే ప్రైవేట్ సంస్థ, దానికి 400 ఎకరాలు మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ చేసుకున్నాం, ఇచ్చారు. దానికి రిజిస్ట్రేషన్ కూడా, సేల్ డీడ్ కూడా. ఇప్పుడు అది 10th ఫిబ్రవరి 2004, అంటే ఆనాడు ఉన్నటువంటి టీడీపీ ప్రభుత్వం. ఆనాటి నుంచి ఈనాటి వరకు సుమారుగా మరి ఆల్మోస్ట్ 20 years, ఈ 20 సంవత్సరాల నుంచి ఈ ల్యాండ్ను ఒక ప్రైవేటు సంస్థకు అప్పజెప్పి 20 సంవత్సరాల తర్వాత కూడా ఎప్పుడు ఎవరు ఏం మాట్లాడలే. ఈరోజు గగ్గోలు పెట్టేటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా ఎవరు ఏది మాట్లాడలే. అయితే ఈ 2324 ఎకరాలలో ఇందులో 534 ఎకరాలు ఈ యొక్క సెంట్రల్ ఇన్స్టిట్యూట్ నుంచి ఈ ల్యాండ్ తీసుకొని, ఇందులో 400 ఎకరాలు ఏమో ఆ యొక్క ఐఎంజీ సంస్థకు, మిగిలిన 134 ఎకరాలు ఎన్జిఓస్ హౌసింగ్ దానికి ఇవ్వడం జరిగింది. దానికి ఆనాడు రిజిస్ట్రార్ సిగ్నేటరీ సంతకం చేసిండు 3rd ఫిబ్రవరి 2004, అంటే 20 సంవత్సరాల క్రితం. అంటే యూనివర్సిటీకి సంబంధించినటువంటి బాధ్యతాయుతమైనటువంటి అధికారి రిజిస్ట్రారే సర్వం వాస్తవంగా చూసేది. అంటే టోటల్ ఎస్టేట్స్, అది ఏ యూనివర్సిటీ అయినా ఎస్టేట్స్ అని చూసేది కూడా ఆ యొక్క రిజిస్ట్రార్ చూస్తారు. సో రిజిస్ట్రారే స్వయంగా సంతకం చేసిండు ఒకటి. తర్వాత దీనికి ఈ 400 ఎకరాలు ఏదైతే తీసుకోవడం జరిగిందో దానికి ఆల్టర్నేటివ్గా 397 ఎకరాలు, సర్వే నంబర్ 36లో 191 ఎకరాలు, సర్వే నంబర్ 37లో 205 ఎకరాలు, దీన్ని ఆ గోపన్పల్లి అనేటువంటి విలేజ్ దగ్గర 397 ఎకరాలు, ఈ 400 ఎకరాలు తీసుకున్నదానికి 397 ఎకరాలు ఆనాడు ఇవ్వడం జరిగింది. సో దానికి కూడా యూనివర్సిటీ అధికారులు సాక్ష్యం వాళ్ళు మొత్తం కూడా సంతకాలు పెట్టడం జరిగింది. అంటే తీసుకున్న 400 ఎకరాలకు 397 ఎకరాలు మళ్ళీ తిరిగి అప్పచెప్పడం, వేరేలాంటి అప్పచెప్పడం జరిగింది. ఇది వాస్తవం. అన్నప్పుడు 400 ఎకరాలు గుంజుకుంటున్నట్టుగానే సమస్య, ప్రశ్న ఉత్పన్నం కాదు. ఇది క్రిస్టల్ క్లియర్ ఉంది. దీన్ని ఏదో గగ్గోలు పెట్టి, సరే
మరి 20 సంవత్సరాల నుంచి అట్లాగే పడవలు ఉంటే దానిలో చెట్లు పెరగవా? చెట్లు పెరిగితే ఫారెస్ట్ అన్నట్ట. ఇది వాస్తవం. అట్లనే దీనిలో ఆనాడే ఈ యొక్క హక్కుల్ని ఆ సెంట్రల్ యూనివర్సిటీ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అవుతుందో ఈ యొక్క హక్కుల్ని వదులుకునేది రిలింకిష్డ్ బై టేకింగ్ 390 ఎకరాలు తీసుకుని దీని హక్కులను వదులుకోవడం జరిగింది. అట్లాగే మరి ఇందులో 2007వ సంవత్సరంలో ఆనాడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడైతే అంతకుముందున్న తెలుగుదేశం ప్రభుత్వం 400 ఎకరాలు ఐఎంజీ అనే సంస్థకు బిల్లీరావుకు ప్రైవేటు సంస్థకు అప్పచెప్పినప్పుడు ఆ తదనంతరం వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వైఎస్ఆర్ రాజశేఖర్ గారి హయాంలో దాన్ని అంటే ఒక వ్యక్తికి 400 ఎకరాలు ఎట్లా ప్రైవేట్ సంస్థకి ఇస్తారు అనే కింద ప్రభుత్వం చట్టాన్ని మార్చి ఏందా చట్టం ప్రిజర్వేషన్ ప్రొటెక్షన్ అండ్ రిజంప్షన్ యాక్ట్ అనే 2007 చట్టం తీసుకొచ్చి ఆ చట్టం ద్వారా అంతకుముందున ప్రభుత్వం 400 ఎకరాలు అయితే ఎంఓ చేసుకున్నదో సేల్యూట్ చేసిందో ఈ కొత్త చట్టం ద్వారా వాటిని రద్దు చేయడం జరిగింది. ఎంఓని క్యాన్సిల్ చేసి సేల్యూట్ కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది. క్యాన్సిల్ చేస్తే ఆ సంస్థ ఐఎంజీ అనే సంస్థ హైకోర్టులో రిట్ పిటిషన్ ఫైల్ చేసింది. రిట్ పిటిషన్ నెంబర్ 247 ఆఫ్ 2006 రిట్ పిటిషన్ ఫైల్ చేస్తే అది 20 సంవత్సరాలు ఎవరు దాన్ని పట్టించుకోక తదనంతరం అంటే సబ్సిక్వెంట్గా వచ్చిన గత ప్రభుత్వం 10 సంవత్సరాలు కూడా మీనమ విషయాలు ఇక్కడ వదిలేసింది. అంటే ఇక్కడ ఒక మతలబు ఉంది. అంటే ఆ ఐఎంజీ సంస్థకు ఈ ల్యాండ్ కోర్టు ద్వారా ప్రభుత్వం పట్టించుకోకపోతే ఈ భూమి ఐఎంజీ సంస్థకు చెప్తే ఐఎంజీ సంస్థ ద్వారా మేము తీసుకోవచ్చేటువంటి దాని వెనుక పాత్రదారులు ఉన్నారు, సూత్రధారులు ఉన్నారు. 400 ఎకరాలు అంటే అలా ఎకరము అది 50 కోట్లు అవుతుందా 70 కోట్లు అవుతుందా అంటే సుమారుగా 20,000 కోట్ల 25,000 కోట్ల పైచిలుకున్న ఆస్తి దాన్ని కొట్టేసే ప్రయత్నంలో భాగంగానే గడిచిన 20 సంవత్సరాలు పెండింగ్ ఉంటుందా? ప్రభుత్వం దగ్గర చిత్తశుద్ధి ఉంటే చేతి ఉంటే ఉంటుందా? అంటే ప్రైవేటు సంస్థకు వెళ్ళినా కూడా 20 సంవత్సరాలు ఎవరు నోదు మెరుగు ఇవాళ ఎవరైతే గగ్గోలు పెడతా ఉన్నారో విద్యార్థుల్ని అమాయకులైనటువంటి విద్యార్థులను వాస్తవాలు పూర్తిగా తెలియకుండా వాళ్ళని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు బీఆర్ఎస్ నాయకులు కానీ బీజేపీ నాయకులు కానీ. మరి 20 సంవత్సరాలు ఎందుకు పట్టించుకోలే? గడిచిన 10 సంవత్సరాలు సెంట్రల్ యూనివర్సిటీ అన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం బీజేపీ ఉంది కదా, రాష్ట్రంలో బీఆర్ఎస్ సర్కారు ఉన్నది కదా, ఎందుకు దీన్ని పట్టించుకోలే? అంటే దాని మతలబ్ ఏంటంటే లోపాయకారి ఒప్పందం చేసుకుని ఈ ఐఎంజీకి వచ్చేస్తే రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ను కొట్టేస్తే హైకోర్టు వాళ్ళకి వచ్చేస్తే మేము తీసుకోవచ్చినట్లు ఉద్దేశంతో చేసింది. మరి అటువంటి దాన్ని ఈనాడు ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేవలం 2-3 మాసాలనే అంటే ఏదైతే ఈ యొక్క ఐఎంజీ సంస్థ హైకోర్టు రిట్ ఫైల్ చేసిందని అట్లే పెండింగ్లో ఉంటే గవర్నమెంట్ తరఫున అడ్వకేట్ జనరల్ కావచ్చు, ఇతర న్యాయ నిపుణులు కావచ్చు ప్రాపర్గా హ్యాండిల్ చేసి ప్రాపర్గా కోర్టులో ఫైట్ చేసి ఇది ప్రభుత్వం వచ్చింది 7th డిసెంబర్కు, జనవరి, ఫిబ్రవరి, మార్చి అంటే కేవలం 3 మాసాల్లోనే 7th మార్చికే హైకోర్టు ఐఎంజీ సంస్థకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పునిచ్చింది. అంటే మీరు 20 సంవత్సరాలు చెయ్యని పనిని ఈ ప్రభుత్వం ఒక ప్రైవేటు సంస్థకు 400 ఎకరాలు పోతా ఉంటే తిరిగి రాష్ట్ర ప్రభుత్వం హస్తగతం చేసుకోవడం జరిగింది. దానిపైన మళ్ళీ అదే ఐఎంజీ సంస్థ సుప్రీంకోర్టు కూడా కేసు ఫైల్ చేసింది, ఎస్ఎల్పి పిటిషన్ ఫైల్ చేసింది. ఎస్ఎల్పి నంబర్ 9266 9266 2024లో హైకోర్టులో వాళ్ళకి వ్యతిరేకంగా వస్తే మళ్ళీ సుప్రీంకోర్టు ఎస్ఎల్పి ఫైల్ చేస్తే దాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం చొరవతోటి సరైనటువంటి న్యాయ నిపుణులను పెట్టి సుప్రీంకోర్టులో కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున తీర్పు వచ్చింది 3rd May 2024. అంటే 400 ఎకరాలు రాష్ట్ర ప్రభుత్వం హస్తగతమైంది. అంటే అన్యాక్రాంతమైన భూమిని 1000 కోట్ల భూమిని ప్రభుత్వం హస్తగతం చేసుకున్నది. ఇది దీనికి సంబంధించిన విషయం. రెండవది ఈ యొక్క మిగిలిన ల్యాండ్కి సంబంధించి ఈ యొక్క 2,324 ఎకరాల్లో ఈ 400కు 400 ఎకరాలు ఇచ్చారు.
సో ది బ్యాలెన్స్ దానికి సంబంధించి ఈ యొక్క హైదరాబాద్ సెంట్రల్ ఇన్స్టిట్యూటే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణకు శాట్స్కు గతంలోనే 108 ఎకరాలు ఇచ్చిండ్రు. అట్లాగే ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకు 4 ఎకరాలు, ఇంతకుముందు చెప్పినట్టుగా టీఎన్జిఓ సంస్థకు సంబంధించి 134 ఎకరాలు ఆర్గనైజేషన్ సంబంధించి, అట్లాగే టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ సంబంధించి 190 ఎకరాలు, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బయోటెక్నాలజీకి 100 ఎకరాలు. ఈ విధంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ మిగతా ల్యాండ్ను వివిధ సంస్థలకు ఆ సెంట్రల్ యూనివర్సిటీ అప్పచెప్పింది. సరే, మిగిలినటువంటి 1516 అయితే ఉందో అది సెంట్రల్ యూనివర్సిటీ కబ్జానే ఉంది ఈ రోజున. సరే, 15-16 మిగిలిన ల్యాండ్ అవుతుందో ఈ 400 ఎకరాలు 400 ఇచ్చేసారు. సో మిగిలిన ల్యాండ్ వాళ్ళే ఇతర సంస్థలకు ఇచ్చుకున్నారు. మిగిలిన ల్యాండ్ ఇప్పుడు సెంట్రల్ యూనివర్సిటీ పొజిషన్లోనే 1500 ఎకరాలు ఎంత బ్యాలెన్స్ అమౌంట్ ల్యాండ్ ఉంది.